First use trigonometry or general formulae and start doing simplification. సింప్లిఫికేషన్ ఎక్కడ వరకు చేయాలి మీరు అంటే మీకు ఫార్ములే కనిపించే వరకు చేయాలి. దిస్ 1 కెన్ బి రిటర్న్ యాజ్ sin square x plus cos square x minus sin 2x dx. Sin square x plus cos square x minus. What is sin 2x? 2 sin x cos x dx. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయలేము. ఎందుకు చేయలేము సార్ అంటే ఫార్ములా లేదు కాబట్టి ఫార్ములా లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అందుకని ఏం చేస్తున్నాం 1 అంటే మీ అందరికీ తెలుసు దట్ ఈస్ sin square x plus cos square x. తర్వాత sin 2x కూడా స్టాండర్డ్ ఫార్ములా 2 sin x cos x అప్లై చేసి ఇప్పుడు ఇది చూడండి ఎట్లా ఉందో ఇది a square plus b square minus 2ab లాగా which is nothing but a minus b whole square అంటే ఇంటిగ్రల్ అండర్ రూట్ you can write sin x minus cos x whole square dx. Okay, square and root cancel అయితే integral sin x minus cos x dx. Okay, అర్థమైంది కదా. Now you can separate it. Integral sin x dx minus integral cos x dx. చూడండి ఇప్పటివరకు అది ఇంటిగ్రేషన్ ఏం చేయలేము మనం జనరల్ సింప్లిఫికేషన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములే. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ sin x? ఫార్ములే ఉందా మీ దగ్గర చెక్ చేసుకోండి. yes we have formula. Integral sin x అంటే minus cos x. What is integral cos x? Sin x. అయిపోయింది. ఓకేనా, ఇదంతా మెథడ్ 1 కిందికి వస్తుంది. మెథడ్ 1 ఏంది అంటే గివెన్ క్వశ్చన్ ని మనం ఫార్ములే కనిపించే వరకు సింప్లిఫై చేయాలి. ఇది ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫార్ములే వచ్చేవారు. ఆల్జిబ్రాయిక్ క్వశ్చన్ అంటే ఆల్జిబ్రాయిక్ ఫార్ములే కనిపించే వరకు సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు చూడండి సేమ్ క్వశ్చన్ సింపుల్ చేంజ్ చేస్తున్నాం. ఈ మధ్యలో మైనస్ తీసేసి ప్లస్ ఇస్తాం. చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మాయి. ఏం చేశాను క్వశ్చన్ ఇందా మైనస్ ఉండే ఇప్పుడు ప్లస్. మీరు కూడా ఏం చేయండి సింపుల్ గా ఇక్కడ ప్లస్ సి రాలేదు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి మైనస్ ప్లస్ సి జనరల్ గా ఆల్వేస్ ప్లస్ సి ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి రావాలి కదా సార్. ప్లస్ సి ఉంది కదా ఒకసారి ప్లస్ సి రాస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మైనస్ లన్నీ ప్లస్ చేయండి. అయిపోయింది మార్క్స్. నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ 1 ప్లస్ సైన్ 2x ఆన్సర్ ఏంటి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకే అమ్మా క్లియర్ కదా. ఈ ఫస్ట్ 3 స్టెప్స్ మెకానిజం ఇంపార్టెంట్. ఈవెన్ ఎంసెట్ లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ వరకు ఈ మెకానిజం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 1 ని సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ 2x
2 sin cos x, then applying a square plus b square. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇవన్నీ a plus b whole square ఫార్ములా అవుతాయి అంతే. ఓకే కదా. నెక్స్ట్ Yes, ఇదే sir. మోడల్ బేస్ చేసుకొని evaluate integral cos x plus sin x by under root 1 plus sin 2x dx. Done. So how to solve this? Cos x plus sin x as this. 1 same steps. Denominator solve చేయండి. 1 అంటే sin square plus cos x. Sin 2x 2 sin x cos x. ఆల్రెడీ ఇందా చేసాం కదా. అదే క్వశ్చన్. న్యూమరేటర్ ఏం చేంజ్ లేదమ్మా. న్యూమరేటర్ ఎట్లుందో అట్లా తీసుకోండి. డినామినేటర్ ఆల్రెడీ చేసింది. ఇప్పుడు ఇదేంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఏమవుతుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ dx. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ cos x ప్లస్ sin x స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే sin x ప్లస్ cos x dx. ఓకేనా. నౌ ఇంటిగ్రల్ చూడండి సేమ్ టర్మ్స్ కదా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంటిగ్రల్ డిఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ అయిపోయింది. అంటే ఒకటే స్టాండర్డ్ మెథడ్ తోటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు మీకు ఒక సింపుల్ క్వశ్చన్స్ అమ్మ, ఆల్మోస్ట్ డైరెక్ట్ ఫార్ములా రిలేటెడ్ హోంవర్క్ ఇస్తాను, మస్ట్ సాల్వ్. చూడండి హోంవర్క్ ప్రాబ్లమ్స్. evaluate integral secant square x minus cos x plus x square dx. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఇందులో మీకు ఏమైనా రాకపోతే నన్ను డౌట్ అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 4 అమ్మాయి ఈజీ క్వశ్చన్స్. అంటే మీరు సింప్లిఫై చేసేది కూడా లేదు, ఆల్మోస్ట్ ఫార్ములా రిలేటెడ్ ఇస్తున్నాం. ఓకే చాలండి, 3 క్వశ్చన్స్ హోంవర్క్ చేయండి. Okay, thank you, sir. రైట్.